అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత. రేపటి నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. కూటమి పాలనలో రైతులకు మేలు జరగడం లేదు అన్నారు. రైతు భరోసా కేంద్రాలతో వైఎస్ జగన్ రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయంగా 20,000 అందించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఏ విధంగా అండగా నిలబడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి అండగా వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి స్వయంగా గోను సంచులు ఇప్పించి రైస్ మిల్లర్స్ అందరితో కూడా ఎప్పటికప్పుడు మరి ధరతో కొనే విధంగా ఏర్పాట్లు చేసి కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ చేయించి మరి రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంటలో కూడా ఎరువులు పురుగు మందులు అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇవ్వటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతు భరోసాని రిలీజ్ చేయటం, రైతు భరోసా కేంద్రం ద్వారా మరి సెక్రటరియట్ సచివాలయం ద్వారా వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి అండదండలుగా ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు గాలికి వదిలేసినట్టుగా రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా అవటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మేము అందరం కూడా రైతుల్ని కలిసినప్పుడు ఇంకా ఆరబెడుతున్నాం, మళ్ళీ ఏదన్నా వస్తే మేము ఏమైపోతామనే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది కొద్ది శాతం మాత్రమే రైతులు ధాన్యం మిల్లర్స్ కి కానీ సివిల్ సప్లైస్ కానీ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి.